హలో గైస్, వెల్కమ్ టు స్పోర్టెక్స్ తెలుగు. సో ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్న మెయిన్ పాయింట్ ఏంటంటే ఇండియన్ టీం ఈ వరల్డ్ కప్లో స్ట్రగుల్ అవుతుందా లేదా ఈజీగా గెలుస్తుందా అనే క్వశ్చన్స్కి ఆన్సర్ వెతుకుదాం. ముందుగా డైరెక్ట్గా క్వశ్చన్ వేసుకుందాం. ఇండియా ఈ వరల్డ్ కప్లో మ్యాచెస్ ఈజీగా గెలిచిందా అంటే నో అనే చెప్పచ్చు. ఎందుకంటే ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇండియన్ టీం ఈ వరల్డ్ కప్లో టోటల్గా 7 మ్యాచెస్ ఆడింది. 4 మ్యాచెస్ గ్రూప్ స్టేజ్లో ఆడితే 3 మ్యాచెస్ సూపర్ 8లో ఆడింది. నిజంగా మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్ ఇండియా స్ట్రగుల్ అయింది లేదా లాస్ట్ వరకు మ్యాచ్ని తీసుకువెళ్ళింది. కోర్స్ మిగతా బిగ్ టీమ్స్ కూడా స్ట్రగుల్ అయ్యారు, అది ఫ్యాక్ట్. కానీ వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వకముందు ఇండియాని నెంబర్ 1 ఫేవరెట్గా చూశారు అందరూ. ఎందుకంటే వరల్డ్ కప్కి ముందు న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికాపై మనం T20 సిరీస్ గెలిచాం అండ్ ఆస్ట్రేలియాలోనే ఓడించాం అండ్ దానికంటే ముందు ఏషియా కప్ కూడా గెలిచాం. సో ఆ విన్స్ అన్ని ఆల్మోస్ట్ డామినేట్ విక్టరీస్ అనే చెప్పొచ్చు. కానీ వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యాక సినారియో మొత్తం రివర్స్ అయింది. ఫస్ట్ మ్యాచ్ యూఎస్ఏతో ఒక స్టేజ్లో ఇండియా 77-6 సిచ్యువేషన్లో ఉంది. అక్కడ సూర్య క్రూషల్లో ఆడడం వల్ల మ్యాచ్ గెలిచాం. ప్లస్ సూర్యకు ఒక లైఫ్ కూడా దొరికింది ఆ మ్యాచ్లో. ఆ క్యాచ్ పట్టుంటే రిజల్ట్ ఎలా ఉండేదో ఆలోచించండి. అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసి నమీబియాతో. బ్యాటింగ్లో ఒక స్టేజ్లో ఇండియా 240-245 ఈజీ అనిపించింది. కానీ డెత్ ఓవర్స్లో వెరీ పూర్ బ్యాటింగ్ వల్ల 210 మాత్రమే చేశాం. అండ్ నమీబియా బ్యాటింగ్లో కూడా 9 ఓవర్స్కి 86 రన్స్ వచ్చాయి. వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఇండియా ఎస్కేప్ అయిందని చెప్పొచ్చు. అండ్ థర్డ్ మ్యాచ్ వచ్చేసి పాకిస్తాన్తో శ్రీలంకలో జరిగింది. ఇషాన్ కిషన్ నాక్ అనేది ఈ మ్యాచ్లో మెయిన్ డిఫరెన్స్. లాస్ట్లో డూబే కూడా బాగా లేడు, కానీ మిగతా బ్యాట్స్మెన్ అందరి స్ట్రైక్ రేట్ 110 కంటే తక్కువగా ఉంది. ఫోర్త్ మ్యాచ్ వచ్చేసి నెదర్లాండ్స్తో జస్ట్ 70 రన్స్ మార్జిన్తో ఈ మ్యాచ్ గెలిచాం. అండ్ నెదర్లాండ్స్కి కనుక ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చి ఉంటే నెదర్లాండ్స్తో కూడా సీరియస్గా స్ట్రగుల్ అయ్యేది. అండ్ గ్రూప్ స్టేజ్లో ఎలాగోలాగా అన్ని మ్యాచ్లు గెలిచేశాక సూపర్ 8లో సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఇండియాకు ఒక షాక్ అనే చెప్పాలి. ఫస్ట్ 4 ఓవర్స్లో తప్ప మిగిలిన టైం అంతా సౌత్ ఆఫ్రికానే డామినేట్ చేసింది. అండ్ మిల్లర్, బ్రేవిస్, స్టబ్స్ ఈ మ్యాచ్లో ఆడారో అందరూ చూసాం. అండ్ చేజింగ్లో డూబే తప్ప మిగిలిన బ్యాట్స్మెన్స్ అందరూ ఈజీగా అవుట్ అయ్యారు. ఆ తర్వాత జింబాబ్వే మ్యాచ్. ఈ మ్యాచ్లో అయితే బ్యాటింగ్లో 250 చేశాం, కానీ బౌలింగ్లో మాత్రం 25-30 రన్స్ ఈజీగా లీక్ చేశామని చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత వెస్టిండీస్ మ్యాచ్ వర్చువల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ అని కూడా చెప్పొచ్చు. ఈ మ్యాచ్లో అభిషేక్, ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత సంజు కూల్ అండ్ గంగా క్లాస్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఆ నాక్ ఈ మ్యాచ్ని ఇండియాకి గెలిపించిందని చెప్పొచ్చు. అండ్ బౌలింగ్ సైడ్ చూసుకుంటే ఈ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ని అటాక్ చేశారు, హార్దిక్ పాండ్యాని అటాక్ చేశారు, వరుణ్ చక్రవర్తిని కూడా అటాక్ చేశారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఓవర్లో బుమ్రాని కూడా అటాక్ చేశారనే చెప్పొచ్చు. వెస్టిండీస్ దగ్గర స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్ లేకపోవడం వల్ల సరిపోయింది. అదే టీంలో బెటర్ బౌలర్స్ ఉంటే ఈ మ్యాచ్ కూడా మనకు చాలా కష్టమైందనే చెప్పొచ్చు. అండ్ ఈ వరల్డ్ కప్లో మనం గెలిచిన మ్యాచెస్ అన్నీ చూస్తే ఐదర్ ఒక ఇండివిజువల్ బ్రిలియన్స్ వల్ల అయినా గెలిచాం లేదా లాస్ట్ వరకు స్ట్రగుల్ అయ్యి వచ్చిన విన్స్ మాత్రమే. ఇంకో పెద్ద కన్సర్న్ ఏంటంటే క్యాచింగ్ ఎఫిషియన్సీ. పాకిస్తాన్ని ట్రోల్ చేస్తారు, కానీ ఈ వరల్డ్ కప్లో ఇండియా 13 క్యాచెస్ డ్రాప్ చేసింది. సూపర్ 8కి క్వాలిఫై అయిన టీమ్స్లో క్యాచింగ్ ఎఫిషియన్సీలో ఇండియా లాస్ట్ ప్లేస్లో ఉంది అండ్ పాకిస్తాన్ యాక్చువల్లీ సెకండ్ ప్లేస్లో ఉంది. ఇది చూస్తే మన ఫీల్డింగ్ సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ కన్సర్న్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండర్స్ ఫామ్. అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఇద్దరు అటాకింగ్ ప్లేయర్స్, కానీ బౌలర్స్కి ప్రాపర్ ప్లాన్స్ ఉంటాయి. ప్రతి బాల్ని బ్యాట్ ఊపేస్తే డేంజరస్ ప్లేయర్స్ అవ్వచ్చు, కానీ ఇంపార్టెంట్ ప్లేయర్స్ అయితే ఎప్పటికీ కాలేరు. బాల్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, లూజ్ బాల్స్ వస్తే పనిష్ చేయాలి. ఓవర్కి 10 రన్స్ వచ్చినా 200 ఈజీగా వస్తుంది, కానీ వీళ్ళు ఓవర్కి 90-20 రన్స్ కోసం ట్రై చేస్తారు. కోచ్ కొంచెం మీ ఎక్స్పెక్ట్లో గైడ్ చేయాలి వీళ్ళిద్దరిని. సో ఓవరాల్గా చూస్తే ఇండియా స్ట్రగుల్ అవడానికి రీజన్స్ ఏంటంటారు? ఐసీసీ పిచ్చెస్సా, లేదా కొంతమంది ప్లేయర్స్కి ఇది ఫస్ట్ వరల్డ్ కప్ అవడం వల్ల ఆ ప్రెజరా, లేదా ఆపోజిట్ టీమ్స్ స్ట్రాంగ్ ప్లాన్స్తో రావడమా? హోప్ టీమిండియా ఈ వీక్నెస్ అన్ని సెమీఫైనల్కి ముందే కరెక్ట్ చేసుకుంటుందని అనుకుంటున్నాం. సో ఇది గైస్, ఇండియన్ టీం ఈ వరల్డ్ కప్లో స్ట్రగుల్ అయిందా అంటే ఎస్, డెఫినెట్లీగా అయిందని చెప్పొచ్చు. నేను ఏమైనా పాయింట్ మిస్ అయ్యి ఉంటే కమెంట్స్లో చెప్పండి. మీ ఫేవరెట్ ప్లేయర్ గురించి ఏమైనా నెగిటివ్గా చెప్పుంటే సారీ. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్పోర్టెక్స్ తెలుగు.